స్త్రీ ఎవరన్నా వాళ్ళకి నచ్చిన విషయం ఒకటి ఒపీనియన్ చెప్పినప్పుడు కింద ఫేక్ కామెంట్స్ ఫేక్ అకౌంట్స్ తో చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ జరుగుతుంది ఇది. దీన్ని ఇప్పుడు వెళ్ళి మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే ఫర్దర్ గా ఏం జరుగుతుందమ్మా, అసలు ప్రాసెస్ తెలియజేస్తారు? ప్రాసెస్ అంటే అమ్మా, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు కనబడని విరోధులు అనమాట. కరెక్ట్. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళే మనకు అపోజిట్ గా పెట్టవచ్చు, మన ఫ్రెండ్స్ లో వాళ్ళే మనల్ని ట్రోల్ చేయొచ్చు. వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత మనమే షాక్ తింటాం అనమాట. ఇట్లాగ ఒక స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తుంది అనమాట, లేడీ టీచరు, యంగ్ లేడీ టీచర్. ఆవిడ గురించి డిఫరెంట్ వాటిల్లో ట్రోల్స్ రావడము, తర్వాత ఆమె గురించి కొన్ని ఫొటోస్, అసభ్యకరమైన ఫొటోస్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాపం భయకంపితురాలైపోయి పోలీసులను ఆశ్రయించి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తీరా తేలింది ఆమె స్టూడెంట్, బాయ్ స్టూడెంట్, ఒక 11 years బాయ్ స్టూడెంట్. ఆ టీచర్ హోంవర్క్ చేయట్లేదని చెప్పేసి అబ్బాయికి పనిష్మెంట్ ఇస్తుందని చెప్పేసి వాడికి ఉండే నాలెడ్జ్ వాడుకొని టీచర్ని వాడు వేధించాడనమాట. ఇట్లా చూస్తే చాలా నిర్ఘాంతపోయే సంఘటనలు చూస్తుంటాం. ఇంకా నేను లాయర్గా చెప్తున్నాను, ఇలా ఎట్లా ఉంటుందంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి కదమ్మా, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో కేవలం భర్తలే భార్యల పైన ఫేక్ ఐడీల ద్వారా వాళ్ళని విమర్శించడము, వాళ్ళ గురించి దిస్ లేడీ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీ కాస్ట్ అని పెట్టడము, ఇట్లాగే ఒక భర్త భార్య మధ్యలో ఒక కేసు జరుగుతుందన్నమాట. వాడు విపరీతమైన ఆవేశానికి లోనై భర్త భార్య పైన ఈ దిస్ లేడీ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి పెట్టేశాడు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్ని చోట్ల పెట్టేశాడు. ఆమెకు చాలా ఫోన్స్ వస్తున్నాయి అన్నమాట, ఎన్ని డబ్బులు నీకు ఇవ్వాలి, ఏ చోట కలుసుకోవాలి నిన్ను అని చెప్పేసి. ఇదేంటని చెప్పేసి ఆవిడ ఇన్వెస్టిగేషన్ పెడితే కోర్టులో కేసులో పెండింగ్లో ఉండేటటువంటి ఆ భర్త గారే భార్యను కించపరచాలని చెప్పేసి ఆవేశానికి లోనయ్యి ఆవిడ చాలా సెక్షువల్ కంటెంట్ ఉండేటటువంటి పెట్టి అందరికి కూడా అవైలబుల్ అని చెప్పేసి సొసైటీలో ఆమెను ఒక రకంగా డిఫేమ్ చేశాడు పాపము. ఇట్లా మనం తెలుసుకుంటే ఎవరో కాదు, మన పక్కనే మన శత్రువులు ఉంటారు, ఆశ్చర్యపోనక్కర్లేదు, తెలిసిన వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. అందుకనే మనం జాగ్రత్తగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మన ఫొటోస్ అప్లోడ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఈ రోజునే మనకు తెలుసు పోర్నోగ్రఫీ ఏ రకంగా వెళ్తుందో, ఒక మనిషిని ఇంకొక మనిషిలాగా ఎట్లా చూపిస్తున్నారో. ఎస్పెషల్లీ ఇది డెవలప్ అయినప్పుడు, ఈ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు అనేక బాధలు పడుతున్నారు జనాలు.